పూజ జరుగుతుంది కదా, ఫారినర్స్ కూడా వచ్చారు చూడండి టెంపుల్కి. ఈ పక్కనే ఇంకా సీ ఉంది చూడండి, సీ పక్కనే ఆ విగ్రహం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. బండి ఇప్పుడే పార్క్ చేసా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి చేసుకొని వెళ్ళిపోదాం. మీకు దానికన్నా ముందు ఇక్కడ వ్యూ చూపిస్తా. సో అంతా కూడా ఇలా ఉంది, చాలా పార్కింగ్, చాలా మెంబర్స్ వచ్చారు. చిన్న టెంపులే, ఏం రిస్ట్రిక్షన్స్ అనేవి ఏముండవు. ఇక్కడ వచ్చేసి శివ స్టాచ్యూ ఏదైతే ఉందో దర్శనం ఇక్కడ కూడా అయిపోయింది. చాలా చిన్న టెంపులే కానీ రష్ చాలామంది ఉన్నారు. అదే ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకా చాలా ఫేమస్ అయింది ఇది కూడా. అలానే కాకుండా కూడా ఇక్కడ చాలా బాగుంది, వైపు కూడా చాలా బాగుంది. అండ్ మీకు చూపిస్తాను ఇంకా వైపు ఎలా వచ్చిందో. మనకి ఆల్మోస్ట్ చాలా పెద్ద విగ్రహం. ఇంకా ఈయన చూడడానికే నేను వచ్చాను ఇక్కడికి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో సన్సెట్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇది అజ్మల్ శివ టెంపుల్. సన్సెట్ ఆయన వెనకాల ఉంటే పడుతుంటే మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇట్లా తిరణాలాగా వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది అది చూడడానికి, అసలు రెండు కళ్ళు చాలామని చెప్పాలి, అలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇంకా మనకి మొత్తం సీ ఉంటుంది చూడండి. ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు. సో ఈవెన్ వాళ్ళకి ఎలా తెలుసు అది, మేబీ ఇన్స్టాగ్రామ్ అది అనుకుంటా కానీ, బట్ ఇలా ఫారినర్స్ కూడా వచ్చారు చాలామంది. నా బ్యాక్ సైడ్ ఇంకా సీ వ్యూ ఉంది. సో బ్యాక్ సైడ్ అంతా కూడా సీ వ్యూ, ఇది పక్కనే ఆయన రియల్ ఆశ్రమం ఉంది చూడండి. ఇక్కడ చూడండి మొత్తం ఆ స్కైలో కలిసిపోయినట్టుంది మొత్తం. నాకు అప్పుడప్పుడు స్కైలో కనిపిస్తారు కదా, సేమ్ అలాగే ఉంది. వావ్, అదంతా కూడా బీచ్. బీచ్ ఒడ్డునే ఇలా ఆయన విగ్రహం అక్కడ ఉంది. ఇలా ఉంది శివాలయం. యాక్చువల్లీ అది మన స్ట్రక్చర్ లాగా ఉంది, సారీ మన ఆర్కిటెక్చర్ లాగా ఉంది. నిజంగా చూస్తున్నాను సేపు ఉంది, ఇలాగే ఉండాలనిపిస్తుంది. పైన స్క్వారల్స్ ఉన్నాయి చూడండి, మీకు అనిపిస్తుంది చిన్న చిన్న స్క్వారల్స్ ఉన్నాయి. అందుకే ఇంత ఫేమస్ అయినేమో నిజంగా ఇక్కడ వెదర్కి కథ చూడండి. ఇలా చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. సో పబ్లిక్ చూడండి, ఈవినింగ్ టైంలో కాబట్టి చాలామంది వస్తున్నారు. చాలామంది ఫొటోస్ ఇంకా రీల్స్ తీసుకుంటున్నారు. చూడండి అసలు వ్యూ ఎలా ఉంది, నిజంగా చాలా బాగుంది. ఈ కిందికి వస్తే ఇక్కడ పార్కింగ్ ఇంకా అవన్నీ ఉన్నాయి. వా, అది చూడండి అలా ఎలా కొడుతున్నాయా. ఇదంతా కూడా బీచ్. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు, పబ్లిక్ చాలామంది వచ్చారు. దర్శనం చేసుకున్నాను, ఇంకా వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికైనా ప్లాన్ చేయలేదు. దీంతో కేరళలోని టెంపుల్స్ అన్నీ కవర్ చేసా, అంటే నేను అనుకున్నవి కవర్ చేస్తాను మ్యాక్సిమం.
కొన్ని నా లిస్ట్లో లేని వచ్చాయి, కొన్ని నేను వదిలేసినవి ఉన్నాయి. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి జరిగినాయి అన్నీ. అంతా మన మంచికే, అంతా శివలీల. సో కేరళ ట్రిప్లో అయితే ఇంకా ఇవే, ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా ప్లాన్ చేయలేదు. మేబీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్లాన్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. Tell me what's wrong and why you